వెలిసితివమ్మా కన్నెమ్మ తెల్లని వస్త్రము ధరించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం పెనుగొండాపురి వాసవిగా కన్యకాదేవి రూపముగా వెలసితివమ్మా నీవమ్మా దర్శనమీయగరావమ్మా వాసవి మాతా దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీ రూపం కల్మషనాశిని నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబా కూతురుగా జనించితివి లోకాన జనులందరికీ దేవతగా అందం చందం నీవమ్మా గుడికే అందం నీవమ్మా దర్శనమీయగరావమ్మా కష్టాలను కడతీర్చమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం తెల్లని వస్త్రము ధరించి శాంతికి రూపం చెప్పావు చల్లగా దీవెనలిచ్చావు సంతోషాన్ని పెంచావు దేవతలంతా నూటొక్కటి శాంతి దేవతవు నీవమ్మా వైశ్యుల ఇంట నెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికీ దేవతగా వెలసితివంట మా ఇంట గుండెలలో నిలిచావంట చీరారవిక కోరితిమి పసుపు కుంకుమలు అడిగితిమి భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచితివి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శనమీయగ వచ్చితివి
2 యజ్ఞాలు, రెండవ రోజు 2 హోమాలు, మూడవ రోజు 5వ హోమం జరిగి మనకి అవకాశాలు వస్తాయి. లేకపోతే ఇదే సమయంలో ఏ పిచ్చి పని చేసుకుంటున్నాం, ఏ పిచ్చి మాట ఖర్చు పెడుతున్నాం, ఏ పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నాం, ఇంకెక్కడో దేంట్లోనో మన సమయం వృధా అయిపోయింది. ఒక జీవితం అనే గమనంలో నిజంగా 100 ఏళ్ళు మనం బతకట్లేదు, కానీ నిజంగా 100 ఏళ్ళు బతికితే, నిజంగా 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు నీ చేతిలో ఉండవు, 50 ఏళ్ళే ఉంటాయి. ఎందుకు? 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్రనే పోతావు. 50 నిద్రలో పోయిందా? ఇంకెంత మిగిలింది నీ చేతిలో? 50 ఏళ్ళు. ఏది 100 ఏళ్ళు బతికితే అంటారులే, 100 ఏళ్ళు బతకట్లేదు, బతికితే 50 ఏళ్ళు, 50 ఏళ్ళు పోతే 50 ఏళ్లలో ఇంకెంత మిగిలాయి? 35. హాస్పిటల్లో టైం పాస్లు, సినిమాలు, సీరియళ్ళు, పాతాకానీలు, బాధలు, ఏడుపులు, కొట్లాట్లు, ఇలాంటి దీన్ని మించినది లేదు అనేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాణ ప్రతిష్టలో పాల్గొంటారు. పుట్టినప్పుడు లేదా 5 ఏళ్ల వయసప్పుడు, 10 ఏళ్ల వయసప్పుడు మీకు ఎవరికన్నా కన్ఫామ్ గా మీకు తెలుసా 2025లో నేను గుడి కట్టి ప్రతిష్ట చేస్తాను అని మీకేమన్నా తెలుసా? తెలీదు. కానీ మనం ప్రయాణం చేస్తూ వస్తుంటే ఈ రోజు వచ్చేసరికల్లా అది వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి, నగరేశ్వర భగవానికి, నందీశ్వర భగవానికి, మహాగణపతి భగవానికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ధ్వజస్తంభ భగవానికి. అక్షతలు చేతిలో పట్టుకోండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీ మహాగణాధిపతేర్మః ప్రణో జయ సరస్వదేవాజయభిర్వాజే ధీనామ విద్యోదసి మహాసరస్వత్యర్మః జ్ఞానానందమయదేవ ధర్మస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రహోపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయ భవరోగిణాం విజయ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమః. శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. ఓం దేవీం వాచమజనేంద్ర దేవాస్త్వాం విష్ణురూపా ప్రచోదయంతే సానో మంత్రేశమో జందుహానాధీరర్వాగస్మాన్ పుష్పేతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. మీ చేతులు నక్షత్రాన్ని హోమములో అంచు మీద ఇటుక మీద వేయండి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణమత్యంత ఆనుకూలజాపన సిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయో సహస్రనాథోషాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదామస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరమః ఏషాం ఇందే వృష్యామో హృదయస్తోజనోద్గనః ఆపదాం భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుమనశ్చేకదంతశ్చ నందసించాసనవాడు గణపతి. పొద్దున్నే ఎవరి మొహం చూడాలి అని ఒక డౌట్ ఉంటుంది. అసలైతే 2 చేతులను చూసుకోమని చెప్తాను. నారాయణ నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సర్వం నమః. నమోస్తుతే. ఓం శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఆడవాళ్ళు అక్షతలు ఒక పుష్పం కళ్ళగద్దుకొని హోమముండం మీద పెట్టండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీహేమగర్భాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. కులదేవతాభ్యో నమః. క్షేత్రదేవతాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. ఆచమన పాత్రను ఆడవాళ్ళు తీసుకోండి. మగవాళ్ళు తీర్థానికి పట్టినట్టుగా చేయి పట్టండి. కుడి చేయి పైన ఎడమ చేయి కింద ఉండాలి. కొద్దిగా నీళ్లు వేయండి అమ్మా. చేతి రేఖలన్నింటినీ తడిపి కింది వదిలేయండి. చేయి కడుక్కోండి. మళ్ళీ నీళ్లు వేయండి. అయ్యా కేశవాయ స్వాహ అనే మంత్రం అనుకుని మరీ నోట్లో వేసుకోవాలి. నీళ్లు కేశవాయ లేదా స్వాహ అంటూ కూడా తాగేయచ్చు. రెండవసారి వేయండి. నారాయణ మంత్రాన్ని చెప్పి తాగేయండి. నారాయణాయ స్వాహాయ నమః. మూడవ మోచేయి కుడి చేయి మోచేయి కింద ఉంచండి. వెన్నముక నిటారుగా పెట్టి కూర్చోండి. నిదానంగా గాలి పీలుస్తూ వదులుతూ ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ఓం అనుకుంటూ
మాతృ ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవ సరితాత్మాకం దేవ ధర్మాది ఘోషః ప్రేరేస్తస్య త్వగస్తద్వరేణ్యం ఉపాస్మహే. వదిలేసేయండి చేతుల్ని. అందరూ కూడా నమానుకోండి. నేను నక్షత్రం తీసుకొని హస్తరేఖలలో పట్టుకోండి, ఆ చేతి రేఖలలో పట్టుకోండి. మా యజమాన సమస్తక్షేద్వార శ్రీ మాధవీ గిరిజా పరమేశ్వరీ దేవి ఉద్దేశ్య నగరేశ్వర నందీశ్వర మహాగణపతి సుబ్రహ్మణ్య ధ్వజ శిఖర బలిపీఠ దేవత ఉద్దేశ్య ప్రీత్యర్థం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణాద్రియోరాధ్యే ఏకవరాకల్పే వైవస్వతమమంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయుమండలే కృష్ణగోదావరి మధ్యప్రదేశే అల్లి ఆగమనమే సమస్త దేవతలకు మంత్రి మంత్రంతో పుచ్చుకుంటాం. మొదటి మంత్రంలో మొదటి అక్షరం ఏంటమ్మా? ఖే. ఒక్కసారి అనండి. ఈ ఖే అనేటప్పుడు నాలుకకు కానీ పెదవికి కానీ ఏమైనా పనుందా? లేదు. అంటే మొదటి మంత్రం చెప్పి మంత్రించిన నీళ్లను కనుక వేసుకుంటే గొంతు నుంచి చెప్తున్నావు కదా, గొంతు శుద్ధి అయిపోతుంది. చూడండి రెండవ మంత్రం చూడండి, నీళ్లు వేస్తారు. రెండవ మంత్రం నారాయణాయ స్వాహ అనండి. మొదటి అక్షరం చెప్పండి, మళ్ళీ అనండి. గొంతుకు కానీ పెదవులకు కానీ పనుందా? నాలుకకి ఉంది. అంటే చూడండి గొంతు నుంచి నాలుక దగ్గర దాకా వచ్చి రెండవ మంత్రంతో మంత్రించిన నీళ్ళతో నాలుకని క్లీన్ చేసుకున్నాం. మూడవ మంత్రానికి వెళ్ళండి, నీళ్లు వేశారు, మంత్రం చెప్పారు. ఏ అబద్ధాలు ఆడాను, ఎవరెవరిని దూషించానో, ఎవరెవరిని వెక్కిరించానో, తినరానివి తిన్నాను, తాగరానివి తాగాను. కానీ ఇప్పుడు నేను మహామంత్రాలతో అక్కడికే వచ్చారా? అంటే మనం ముందే రెడీగా ఉన్నామా? మనం బయటికి వెళ్ళొస్తే ఇంట్లో చక్కగా వెళ్తామా అండి? అటో ఇటో వెళ్ళొస్తే స్నానం చేస్తాం, కొంచెం అనుమానం వస్తే బట్టలు బయట పెట్టి వేరే స్నానం చేసి వెళ్ళిపోతుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం. మేము ఎప్పుడు ప్రతిష్టలకు వెళ్ళాగా వినండి, నేను మీ కోరిక నేను ఓకే అన్నప్పుడు నా కోరికను కూడా వాళ్ళ పిల్లవాడిని కదా. అద్భుతమైన క్షేత్రం వెళ్ళొచ్చి ఉంటారు, నాకు తెలుసో తెలియదో. అద్భుతమైన హనుమత్ క్షేత్రం, స్వయంభూ క్షేత్రం ఉంది వాళ్ళ ఊర్లో. అంతేకాదు శంకరయ్య శెట్టి గారు వాళ్ళు 7 అన్నదమ్ములు, వాళ్ళు సప్తఋషుల్లాగా. వాళ్ళ బ్రదర్ ప్రకాష్ శెట్టి గారు అక్కడ మామూలు లీడర్ కాదు, మహామంత్రులు. వాళ్ళే ఆయనకి ఇదైపోతారు. నేను నా ముందు అన్నింటికి ఈ యొక్క వైశ్యులు అనేటువంటి వాళ్ళకి భగవద్ అనుగ్రహం అన్నిట్లలోనూ అన్ని శక్తియుక్తుల్ని అమ్మవారు మీకు ప్రసాదించింది. కానీ ఎప్పుడు ఏది ఉపయోగించాలో శమనంలోనే 3 మంత్రాలు చెప్పాను. ఇంకా 24 ఉంటాయి. కేశవనామాలు ఎన్ని ఉంటాయి సార్? 24. కేశవాయ స్వాహ నుంచి శ్రీకృష్ణాయ నమః వస్తుంది కదమ్మా. కేశవాయ స్వాహ నుంచి శ్రీకృష్ణాయ నమః వరకు 20 మంత్రం జపం చేయడానికి ఉంది మనకి. అందరూ చేయడానికి లేదు. మరి బ్రహ్మోపదేశం లేకుండా ఉపదేశం లేని మంత్రాన్ని చేస్తే పనిచేస్తుందా? మీ ఓటీపీ నేను ఊరికే కొడితే నాకు వస్తాయా డబ్బులు? రావు కదా. ఎవరి ఓటీపీ వాడితే ఎవరి పాస్వర్డ్ వాడుతుంది. గాయత్రి మంత్రం ఉపదేశం లేకపోతే కేశవనామాన్ని రోజు ఒక్కసారైనా చదవాలి. ఇదైతే 3 సార్లు చదవాలి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ముందు ఒకసారి, సాయంకాలం ఒకసారి. కేశవనామాలు 24. గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాలు 24 ఉంటాయి. సగంలో కట్ అయిపోతా లేదా? అలా తప్పుగా ఉంటుంది కదా. 24 గంటలు నువ్వు మంచి శుద్ధిగా ఉండాలా? మరి అశుద్ధిగా ఉన్నప్పుడు కూడా ఇది చేయాలిగా, అవునా కదా? అలాగే ముట్టుకోవాలిగా. ఎలా ముట్టుకుంటావు? కాలిని వెళ్ళి పెడతావు. మంచివాడు వస్తాడు, చెడ్డవాడు వస్తాడు, పనికి వచ్చేవాడు వస్తాడు, స్నానం చేయని వాడు వస్తాడు. వాడందరూ ముట్టుకొని మొక్కాలిగా. వాడు ముట్టుకుంటేగా మంత్రం వచ్చింది. పెట్టచ్చా? సగం చదవచ్చా? అసలు బయటికి చదవచ్చా? వచ్చే పుణ్యం కాక మహాపాపం. మనం ఎక్స్క్యూజ్ చేయండి. నేను చెప్పాను కదా, 1,00,000 అకౌంట్ స్వాహ వేరే మతం వాళ్ళు అక్కడ పెట్టమని హెడ్డింగ్ మొత్తం పేపర్లు, కంపెనీలు, టీవీ ఛానల్స్ అన్ని బంద్ చేసి పడేస్తారు. మనం పెడుతున్నాం ఏమన్నట్లా. 1000 కోట్లు గోవిందా అంటే గాయత్రి మంత్రాలు వింటున్న పెట్టాయేమన్నట్లా. 3 చెప్పుల మీద పెట్టి చేస్తాడు మా దేవతలు, మనం ఏమన్నట్లా.
మనం శాంతి 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 అని నేర్చుకున్నాం. అదే శాంతి శాంతి అనే దేవతలు ఈ రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళారు కదమ్మా. వెళ్ళేటప్పుడు అన్నీ వదిలేశాడు. ఆభరణాలు, పట్టుమచ్చలు, రాజసింహాసనాలు, కిరీటాలు అన్నీ వదిలేసి నారమచ్చలు కట్టుకున్నాడు కదా. ఒక్కటి మాత్రం వదిలిపెట్టకుండా తీసుకుపోయాడు. ఏంటో చెప్పండి. ఓకేనండి, సీతారాముడు ఇంకా ఇంకేమన్నా వదిలిపెట్టాలా? బాణము, అస్త్రశస్త్రాలు ఎప్పుడు వదిలిపెట్టలా. మీరు కూడా ఎంతవరకు శాంతమో అంతవరకే. ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు రాముడు పరశురాముడు అవ్వాలి, లక్ష్మి మహాకాళి కావాలి. మన అమ్మే చెప్పింది కదండి, నిన్న చెప్పాడు కదా. ఎలా అమ్మవారు మళ్ళీ ఉగ్ర రూపంలో కూడా రావాలి. అందుకని ధర్మాన్ని ఆచరించండి, రక్షించక్కర్లా. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇన్ని విశేషణాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా చిన్న దాంట్లోనే ఇన్ని ఉన్నాయి. మీరు కేశవనామాల్లో ఇంత నిగూఢంగా ఉంది చూడండి. 3 మంత్రాలలో రోజు ఆచమనం చేస్తున్నాం కానీ దాంట్లో ఇంత ఉందా అని మనకు తెలియదు. ఇంత ఉన్నాయి కదా, 21 ఉన్నాయి. ఇంకా 3 అయ్యాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క అక్షరం ఇండైరెక్ట్ గా పెడతాడు, డైరెక్ట్ గా చెప్పడు. ఏముందండి కృష్ణనామంలో ఏముంది, నారాయణనామంలో ఏముంది అని అనేస్తారు వాళ్ళంతా. వాళ్ళకి ఏం తెలుసు? నిగూఢంగా చదివితే, నిగూఢంగా వెళ్తే, ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఒక ఆయన అడిగాడు, దేవుణ్ణి చూపిస్తావా? కనిపిస్తాడా? కనిపించాడా? ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. ఎందుకు లేదు? పాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. పాలలో పెరుగు ఉందా లేదా? పెరుగులో వెన్న ఉందా? వెన్నలో నెయ్యి ఉందా? నేను పాలు ఇస్తాను, పాలకు హోమం చేసేద్దాం. ఎందుకు? నెయ్యి ఉంది కదా దాంట్లో, పాలలోనే ఉంది కదా నెయ్యి. పాలు పోస్తే అవ్వదు. పాలలో నెయ్యి ఉంది. ఆ నెయ్యి రావాలంటే ఏం చేయాలి? మనం పాలను పెరుగు చేయాలి. పాలను ఒక ప్రక్రియ చేస్తే 1 రోజు గడిస్తే పెరుగు అవుతుంది. వారం రోజులో 3 రోజులు పాడవకుండా ఉండేటువంటి పెరుగు. పాలతో 1 రోజులో ఖరాబ్ అవుతాయి, పెరుగు అంటే వారం రోజులు ఉంటుంది. పెరుగులో నుంచి వెన్న వస్తుంది, 4 రోజులు ఉంటుంది. వెన్నలోంచి నెయ్యి వస్తుంది. మంచిగా కరెక్ట్గా తయారు చేస్తే ఎప్పటికీ ఉంటుంది. చూడండి, పాలలో పెరుగు, పెరుగులో వెన్న, వెన్నలో నెయ్యి ఎట్లా దాగుందో ఈ సృష్టిలో కూడా భగవంతుడు ఉన్నాడు దాగి. నువ్వు చేరుకుని చూడాలి అంటే ఈ ప్రక్రియ ఎట్లా చేయాలి? ఆ చేరుకోవడానికి ప్రక్రియ చేయాలి. పాల దగ్గరే ఉంది, నెయ్యి కనిపిస్తుందా? కనిపించదా? కనిపిస్తుంది. పెరుగు చేయవు, వెన్న చేయవు, దాన్ని చిలకవు, వేడి చేయవు, ప్రయత్నించాలి కదా. పాలలో ఉంటుంది, పాలలోనే ఉంటుంది నెయ్యి, కానీ ఎలా ప్రయత్నిస్తే వస్తుంది. భగవంతుడు ఇక్కడే ఉంటాడు, మీ పక్కన కూర్చొని ఉంటాడు. ఇంత శ్రద్ధగా హోమం చేస్తున్నా మీ దగ్గరే వచ్చి కూర్చొని అన్ని స్వీకరిస్తాడు. నువ్వు అలా వేస్తున్నప్పుడల్లా నోరు తెరుస్తాడు, నువ్వే నోట్లో తినిపించినట్టుగా తింటాడు. నీకు అప్పుడప్పుడు అనుభూతి కలుగుతుంది. ఏదో మన మీద చేయి వేసినట్టు సుగంధమైన వాసన, ఇట్లా వైబ్రేషన్. అంటే పక్కన దేవతలు వచ్చి తీసుకెళ్తారు ఈ హోమ సమయంలో. అంత విశేషణ జరుగుతుంది. అందుకని ఎప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడా కాదు, ఉన్నాడు అనే నమ్మకం చేయండి. జై చెప్పి మనం హోమం ప్రారంభించుకున్నాం. ఋత్వికులందరూ వచ్చి మీ దగ్గర గోత్రనామాలు అడిగి చెప్తారు. గోత్రనామాలు చెప్పండి. గోత్రోద్భవస్య స్వాతంత్ర కులగోత్రోద్భవస్య ఇంటి పేరు రాధా వంశోద్భవస్య విజయ భాస్కర్ నామధేయస్య ధర్మపత్ని శ్రవంతి నామధేయవత్యాః రితేష్ నామధేయస్య ఋత్విక్ నామధేయస్య సహకుటుంబానాం బతుకమ్మ నామదేవత్యాః మమ సహకుటుంబమనుకోండి. గోత్రోద్భవస్య చిత్తా వంశోద్భవస్య భాస్కర్ నామధేయస్య ధర్మపత్ని ప్రమీలా నామదేవత్యాః రాకేష్ నామధేయస్య శిరీషా నామదేవత్యాః ऋतिका नामदेवत्याः ऋष्वी नामदेवत्याः राहुल नामधेयस्य दिव्या नामधेयस्य ईशा नामधेयस्य सहकुटुम्बानां नाबिल्ल गोत्रोद्भवस्य बंगार वंशोद्भवस्य वेंकटेश नामधेयस्य संध्या नामदेवत्याः प्रकाश विकास नामधेयस्य संतोष नामधेयस्य सहकुटुम्बानां अणिकेश्वर गोत्रोद्भवस्य वंशोद्भवस्य मधुसूदन नामधेयस्य शोभाराणी नामदेवत्याः साईकिरण नामधेयस्य सहकुटुम्बानां गोत्रम् नाभिल्ल गोत्रोद्भवस्य ओंकार वंशोद्भवस्य प्रभाकर नामधेयस्य धर्मवती अरुणा नामदेवत्याः प्रवीण नामधेयस्य शालिनी नामदेवत्याः
అక్షరానామదేవత్యాః అశ్విన్ నామధేయస్య అల్లుడి వాళ్ళ గోత్రం ఉదయశిల గోత్రోద్భవస్య పేరు అమర్ బాబు నామధేయస్య శ్రీ లక్ష్మీ రేఖా నామదేవత్యాః సాయి రోహిత్ నామధేయస్య ఐశ్వర్య నామదేవత్యాః ప్రియాంక నామదేవత్యాః సిహార నామదేవత్యాః సూరజ్ నామధేయస్య శాలిని నామదేవత్యాః అఖిల్ నామధేయస్య మమ సహ కుటుంబం అనుకోండి. అందరూ చెప్పారా? అక్షరాలు అరచేతి రేఖల్లో పట్టుకోండి. అందుకనే మొన్నటి నుంచి చెప్తూ వస్తున్నా, చేతి రేఖల్ని కడగండి, చేతి రేఖల్లో వేసుకోండి, ఇలా పట్టండి. అంటే మీకు వచ్చేదంతా అక్కడి నుంచే రావాలి. అందుకనే నేను ఎప్పుడూ చెప్తున్నా, లాగిన్ కరెక్ట్ గా ఉండాలి, లాగౌట్ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పటి పిల్లలకు అర్థం కావాలని చెప్తున్నాను. లాగిన్ అంటే ఆచమనం చేసి మనం ఎవరము, ఎక్కడున్నా, మన గోత్రం, మన ఇంటి పేరు, మనం ఎవరం చెప్పడం, మన కోరికలు. అప్పుడు లాగిన్ అయ్యాం. అన్ని రావాలి, లాగౌట్ అవుతూ ఉంటే మనకు అన్ని ఫైల్ క్లోజ్ అయిపోతుంది, అన్నీ అవుతాయి. ఇవన్నీ చేయకుండా వ్రతం రండి, వ్రతానికి రండి అని పిలుస్తాను. ఐదో కథ ఫోన్ చేయడం వస్తాను. ఐదో కథ అయిపోయి సార్ ఐదో కథ ఫోన్ చేస్తే అంటే అయిపోయిన ప్రసాదం తిరిగిపోయి వాళ్ళు లాగిన్కి లేడు, లాగౌట్ వస్తారు. అయ్యప్ప పూజలకు అంతేనున్నాయి. పడి పూజ పడి వెలిగించేటప్పుడు, పడి మాట చెప్పేటప్పుడు ఫోన్ చేసి స్వామి నిజంగా జరుగుతున్నాయా లేవా, అసలు ఫలితం రాలేదు అంటే నువ్వు చేసేదే తక్కువ. అలా వచ్చినప్పటి నుంచి ఎన్ని వెరైటీస్ టిఫిన్ చేశాడు, ఎన్ని వెరైటీస్ భోజనం చేశాడు, దాని మీదే దృష్టి. కానీ ఫలితం మాత్రం చాలా రావాలి. ఎలాగండి? భగవంతుడి మీద దృష్టి పెట్టి రోజులు ఉపవాసాలు చేసిన రోజులు. ఇటువంటి ఆరోగ్య విషయంగా మనం ఏం అనట్లేదు, కానీ ఒకప్పుడు తప్పుడు బియ్యం తిని ఎంతో శ్రద్ధగా 2 రోజులు 3 రోజులు ఉమ్మి కూడా మిగకుండా ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మన పెద్దవాళ్ళు పట్టు ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు, జాగారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాలు గట్రా చూసి జాగారం కాలంలో దైవనామ స్మరణ చేస్తూ జాగరణ. ఇప్పుడు జాగరణలో కలిసి కూర్చుంటాడు, మనకి ఫోన్ చూస్తుంటారు. ఆ జాగరణ ఎట్లా అవుతుందంటే ఆ గంట రికార్డులో పెడుతుంది, అరగంట పోతుంది. మొత్తం చేయాలి జాగరణ అంటే మొత్తం భగవంతుడి యొక్క నామం చెప్పి స్విచ్ ఆఫ్ చేయాలి. పోతే పోయింది, లోకమే మునిగిపోదు. ఫోన్ పోయినప్పుడు ఉండట్లేదా? అలాగా లాగిన్ అవుతున్నాం. సంకల్పం చెప్పండి అందరూ కూడాను. ఎందుకంటే పూర్ణాహుతి జరగబోయే హోమం, అందుకే ఇంకా జాగ్రత్తగా చేయిస్తున్నాను నేను. పూర్తి ఫలితం మీ అందరికీ, ఈ చేస్తున్న పుణ్య దంపతులకి, ఐదవ ప్రాణం పోస్తున్న మీకు, చూస్తున్న మా అందరికీ, మన కాళీవాసులందరికీ పరిపూర్ణ ఫలితం రావాలి. అమ్మవారు ఎల్లవేళలా సూర్యుడు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం మనందరినీ చల్లగా చూడాలి అని చేస్తున్నాం. ఆ సంకల్పాన్ని అందరూ చెప్పండి. బ్రహ్మణ్య నగరేశ్వర నందీశ్వర శ్రీ ధ్వజస్తంభ బలిపీఠ శిఖర దేవత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవత స్థిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శుభకర్మణి త్రయార్ణిక దీక్షా వేళాయాం తృతీయేహని ప్రాతఃకాల శుభ సమయే యథాశక్తి ప్రతిష్ఠా సంకల్పిత హవనం హోమం అహం కరిష్యే. కొద్దిగా నీళ్లు వేసుకొని అక్షతలు నీళ్లు ఆడవాళ్ళు కలిపి ఆ నీళ్లు అక్షతలు మీ మగవారి చేతిలో వేయండి. అయ్యా మీ ఇద్దరిని కలిపి పళ్ళెల్లో లేదా భూమి మీద వదిలిపెట్టండి. అహం కరిష్యే అనుకోండి. అయ్యా నిన్న మొన్న కంకణాలు కట్టుకొని దంపతులు ఎవరైనా ఉంటే మొదటి రోజు కానీ 2వ రోజు కానీ మీ దగ్గర కంకణాలు ఉన్నాయి. భార్య భర్త యొక్క కుడి చేతికి, భర్త భార్య యొక్క ఎడమ చేతికి కంకణ ధారణ చేయండి. అమ్మవారిని తలుచుకుంటూ చేయండి. మంగళవాయిద్యం వాయించాలి, ఆయన మంగళవాయిద్యం వాయించాలి.
समस्तम दर्शनारंभमाण चेतुर्देशि प्राक् समस्तम पश्चिमारंभमानिखे तव करो भुक्ष्या निधाय वह्निम् గీసిన తర్వాత ఆ సమిధిని ఇలా మధ్యలో పెట్టుకోండి. మీరు రెండు కళ్ళకు అద్దుకోండి. నమస్కారం చేసుకోండి. అద్దారం కాదండి, అద్దార పౌరుడిని కళ్ళకు అద్దుకోండి. తర్వాత మీ శ్రీమతి యొక్క కళ్ళకు కూడా తండి, కళ్ళలో కూర్చోవకండి. తర్వాత ఇద్దరు కలిసి పట్టుకోండి. ఇద్దరు కలిసి పట్టుకోండి. చెప్పండి. స్వాహ స్వధా సమేత వైశ్వానరాయ సమర్పయామి. మధ్యలో అగ్నిహోత్రంలో గృహముగుండము వేసేసేయండి. దూర్భోస్త్ర నిత్యం प्रसन्न सुखासेन स्वजस्मृतः स्वाहां दक्षिणे पार्श्वे देवी वामे सुधां तदा बिभ्रदर्शनहस्तैस्तौ शक्तिवर्णं सृजं सर्वं तोमरं व्यजनं वामे च वृषपात्रं तधारयन् मेषारुणं जटाबद्धं गौरवर्णमहाद्विषं धूपं ध्वजं लोहिताक्षं सप्तार्च्य सर्वकामदम् आत्माभिमुखमासीनम् एवं ध्यायतुदाशनौ दूसरी पट्टी विजाय मानस जनिष्यमा प्रत्यमुखा श्रेष्ठ विशतो मुखः నీళ్ల చెంబు మగవాళ్ళు తీసుకొని యజ్ఞగుండానికి 4 పక్కల నీళ్లు చల్లండి. అది దేవమన్య స్వాహ ఓం పూర్వపరిశేచనం కృత్వా యథోపదేశం ప్రధానాన్ని ఇలా ఇలా చూపించి మనం తినేస్తాం. ప్రసాదాలు తెస్తాం, 5 మార్లు చూపిస్తాం, మళ్ళీ మనకి ఇచ్చే చూడండి. అన్ని సమిధలు అన్ని ద్రవ్యాలు వేస్తున్నాం. ఇన్ని వేస్తే ఇంత ఉంటుంది విభూతి. మరి ఇంత ఎక్కడ పోయిందంటే భగవంతుడికి. ఓ పట్టు చీర వేయండి, వెనక్కి రాదు. వెంకటేష్ శెట్టి గారు, ఎం శెట్టి గారు అంతేనా? అమ్మ 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 పుట్టింటి నుంచో ఎక్కడి నుంచో వస్తాయి. కుసుమ శ్రేష్ఠి పంపిస్తాడు, కుసుమామ్మ పంపిస్తుంది. ఎందుకు పంపించారో వాళ్ళ అమ్మాయి అయినప్పుడు పంపిస్తారా పంపించారా? శ్రేష్ఠి గొప్ప అని అర్థం. ఊరికైనా బిరుదు రాదు కదా, మనకి మనం బిరుదు తీసుకుంటే వస్తుంది. కనెక్షన్ వేసేసారు. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. 5వ హోమానికి వచ్చాం. మొదటగా స్వామివారి మంత్రంతో మాలో ఒక భాగం అయిపోయి మాలో ఒక కలివిడిగా మాలో ఒక మెంబర్గా అంటారా అందరా. ఓ కోట్ల పడగలెత్తానండి. ఇప్పుడు ఆయనకేమండి అంటే నాగదేవత యొక్క ఆరాధన. పృథివీ క్షయంతే సూర్యస్యాపి సర్వాణి కామో విద్మహే మహాసేనాయ ధీమహే
क्षेत्रेभ्यो सर्वेभ्यो स्वाहा पुरुषाय विद्महे महासेनाय धीमहि प्रचोदयात् स्वाहा 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 सुब्रह्मण्याय नमः 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 సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి. రుద్ర హోమం నిన్న సాయంకాలం చేసుకున్నాం. నందీశ్వరుడికి సంబంధించిన హోమం జరుగుతోంది. నంది అంటే ఏదో వాహనం లేకపోతే ఎద్దో ఇంకేదో అనుకుంటున్నారు మీరంతా. నంది ధర్మాన్ని కోటప్పకొండలో శ్రీశైలంలో జరుగుతున్నాయి, మనం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నందిని పూజిస్తే, నందికి గంట కడితే, నందిని దర్శనం చేసుకుంటే, నంది కొమ్ములలోంచి శివుని దర్శనం చేసుకుంటే, నంది చెవుల్లోని కోరికలు చెప్తే ఈ ధర్మాధర్మ దోషాలు అధర్మ దోషాలు పోతాయి, ఈ కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు నందీశ్వరుడి వల్ల మనం చాలా విషయం తెలుసుకోవాలి. నందీశ్వరుడు శివాలయం దగ్గర ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి. ఎప్పుడు కన్ఫ్యూజ్ ఏమంటారు, ఏం లేకపోయారు. ఐఏఎస్ ఎగ్జామ్ గరుడ స్తంభము ఇంకేదో స్తంభం అంటుంటారు. దాని ధ్వజ ఒత్తు తాగి వావత్తు జీవధ్వజ. ఎన్ని దేవతలు గుళ్ళో ఉన్నా అందరి దేవతల ప్రాణం ఎక్కడ ఉంటుంది, జీవం ఎక్కడ ఉంటుంది అంటే ధ్వజస్తంభంలో. లోపలికి వెళ్ళి అమ్మవారిని ముట్టుకోవాలని ట్రై చేయదు. ఇక అమ్మవారిని తగిలి దండం పెట్టాలని అనుకోండి, ధ్వజస్తంభానికి దండం పెట్టాలి. గుళ్ళో శబరిమల వెళ్తే అయ్యప్పని ముట్టుకోనిస్తారా, ధ్వజస్తంభం ముట్టుకోనిస్తారు. తిరుపతికి వెళ్ళారు, ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లోపల వెంకటేశ్వర స్వామి కౌలించుకొని అంటారా, ధ్వజస్తంభం అనుకోండి. ఈ నష్టపోయింది రావాల్సింది కలిపి త్రిపులిస్తుంది వస్తాయి. ఇక్కడ కూడా అంతే, పరీక్ష పెట్టాడు, మళ్ళీ వరం కూడా ఇచ్చాడు. అయ్యా బతికున్నంత కాలం మీ పేరు ప్రఖ్యాతులు దివ్యమానమై మీ తరువాత ముందు తరాలలో ఈ భూమండలం మీద ఎవరు ఏ గుడి కట్టినా, ఆ గుళ్ళో ఏ దేవుడు ఉన్నా ముందు నువ్వే ఉంటావు. మయూర ధ్వజ అంటే మయూర ధ్వజ. ఆ మయూర ధ్వజుడే ధ్వజస్తంభమై మన గుళ్ళ ముందు ఉంటున్నాడు. నిన్ను దర్శించుకున్నాకే మమ్మల్ని దర్శించుకుంటారు. మా ప్రాణాలన్నీ, నీ ప్రాణం తీయాలని చూసాం కదా, మా దేవీ దేవతల ప్రాణాలన్నీ నీలోనే ఉంటాయి. చూడండి ఎంత గొప్ప స్థానం వచ్చింది ధ్వజస్తంభానికి. ఆ ధ్వజస్తంభం క్షేత్ర तत्पुरुषात्मय सुप्रभासाय धीमहि तन्नो ध्वज प्रचोदयात् स्वाहा ध्वजस्तंभाय नमः तत्पुरुषात्मय सुप्रभासाय धीमहि तन्नो ध्वज प्रचोदयात् स्वाहा ध्वजस्तंभाय नमः क्षेत्रस्य बदनामयमितेन विजयामसे रामश्वं पोषयित्वा गणोपतेदृशे स्वाहा ध्वजस्तंभाय नमः रामश्वं पोषयित्वा गणोपतेदृशे स्वाहा स्तंभाय नमः अय्या बलिपीठाय नमः बलिपीठाय नमः अंटू చేయండి. ఏ భూత ప్రథమ విమానం సమర్పించిన ధ్వజస్య బలిపీఠాయ నమః ఏ భూత ప్రథమ విమానం సమర్పించిన ధ్వజస్య శిఖర రాజాయ నమః లేదా శిఖర దేవతాయ నమః అంటూ చేయండి. గోపురం పైన శిఖరము అని ఉంటుంది, శిఖరాగ్రము అంట, అంటే గొప్ప స్థాయికి చేరాలి అంట. ఆ శిఖరము దేవతా శక్తులు ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే వాటిని గ్రహించి కిందున్నటువంటి దేవతాయ విద్మహే. ఒక్క నిమిషం మీరు జరగాలండి.
ఓ ఇట్లా నాన్న సుశీలేంద్ర ఇట్లా తీసుకో. అయ్యా గుళ్ళో ఇంకా తిరుగుతున్నారు. సహమాపునాతో యమో రాజా ప్రమణాభిర్పునాతు మా. అమ్మ గణపతి యంత్రం మీ అందరికీ దర్శనం ఇస్తోంది. కళ్ళకు అద్దుకోండి అందరూ కూడాను. పోచమ్మ గుడి వైపు ముందు చూపిస్తున్నారు. దండం పెట్టుకోండి. పైకి రావద్దు, అక్కడి నుంచే దండం పెట్టుకోండి. या जाता ओषधयो देवेभ्यः युगं पुरा शतं वो अम्बधामानि सहस्रमुतमोरुहः पुष्पावते प्रसोवते फलनीरफलावता स्वादी सौभागः भागं चित्रमीमहे। ओम अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु। ओम औषधयत्सवन्ते सोमेन सह राज्ञाः यस्मै करोति ब्राह्मणस्तमो राजन् पारयामसि हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदवतश्शान्तिं प्रयच्छ मे। आयङ्गो पृष्टिरक्रमेतसरन्मातरं पुनः पितरं च प्रयन्सुवः। नवरत्नानि निक्षिप्य पंचलोहानि विक्षिप्य आयंगो पृष्ठरकेमतसादन् मातरं पुनः पितरं च प्रयन्सुवः। బాజా గట్టి మేళం వాయించండి. గణపతి యంత్రం తీసుకున్నారు. ఓం నవరత్నానాం రాజేషు ఆకర్షాభరః సంభావం చిత్రం రత్నరూప సంగ్రహ సుబ్రహ్మణ్య స్వామి యంత్రం మీ అందరికీ దర్శనమిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి వారి యంత్రం దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి.
कालायाय सहस्रेक अग्निर्बिभ्राष्टिवसनः सुब्रह्मण्यं हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदमदशान्तिं प्रयच्छ मे సుబ్రహ్మణ్య స్వామి యొక్క యంత్ర ప్రతిష్ఠ జరుగుతోంది. అందరూ గట్టిగా చప్పట్లు పడుతూ ఉంటారు. గట్టి మేళం చేయాలన్న బాధ. తర్వాత తీసుకున్నాం జోలో పాకెట్లో పెడతా స్వామి పూర్తిగా కెమెరా కూడా వస్తుంది. ఓం हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदमदशान्तिं प्रयच्छ मे सोमेन सह राज्ञाः यस्मै करोति ब्राह्मणस्तं राजन् कारयामसि అశ్వత్థేవం శతనం పర్ణేవం వసతే కృతాః ఓషధీర్నిక్షిపేతు. నగరేశ్వరుని యొక్క యంత్రము మరియు నందీశ్వర యంత్రం మీ అందరికీ దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. నగరేశ్వర భగవానికి, నగరేశ్వర భగవానికి, నందీశ్వర భగవానికి, నగరేశ్వర భగవానికి, నందీశ్వర భగవానికి. ఈశ్వరుడి యొక్క యంత్రం దర్శనమిస్తోంది. ప్రసాదం చూడండి. యంత్రం మళ్ళీ కనిపించడానికి అవకాశం ఉన్నది. గట్టి మేళం వాయించాలి.
ఇక్కడకు శ్రీనివాసుడే దిగి వచ్చినట్టుగా. నాకు ఇంకా ఆనందం ఏంటంటే కంఠమహేశ్వరుని కాకమయ్యను ఆరాధించే వంశం. మా పాలమూరులాగే పాలలాగే స్వచ్ఛంగా ఉండే మనస్తత్వం మన కాలంలో ఉండేటువంటి మా శ్రీనివాస్ గౌడ్ గారు అంటే మనం నోరాలా పిలుచుకునే మా శ్రీరన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఇచ్చేశారు. వారికి మా జడ్చర్లో కూడా బాగా అనుబంధం. గంగాపురం ఆశ్రమం మరి జడ్చర్లో ఉన్న వాళ్ళందరూ మా జూపల్లికి ఇక్కడంతా కూడా మాకు అనుబంధం. సామి సామి మీరు ఫోటోస్ కొంచెం వెనక పెట్టి తీసుకుంటున్నారు. విశేష ప్రతిష్టాపన జరుగుతుంది. శ్రీమాన్ కృష్ణుడు కూడా వచ్చి చక్రం తిప్పాలి కదా. నిన్నే చెప్పుకున్నాం, అమ్మవారున్నా కృష్ణుడన్నా ఒకే అంశం. వసుదేవుడు అంటే కృష్ణుడు, సమయ కొబ్బరి చెట్టు తీసేసాను. సమయ అది ఇక్కడ ఒకే ఇదిలో మనకి అట్టి చెట్టు. అలాగే మనకు సద్గురువులు చూడండి, త్రిమూర్తులు వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్టుగా జరుగుతుంది. ఒకసారి గట్టిగా కరతాళ చూడంతో వారికి స్వాగతం పలుకుతాం. సామి సామి కృష్ణారావు గారు కానీ మా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఇక్కడ గురువుకి ఎప్పుడు మనందరం సమానమే. అందరినీ సమానంగా ఉండేటువంటి ఒకే ఒక స్థలం ప్రోటోకాల్ ప్రకారంగా దేవాలయం. ఎందుకంటే ఇక్కడ దేవాలయంలో ప్రోటోకాల్ అమ్మవారి గొప్పది. అందుకని శంకుస్థాపన రోజు మనందరం ఉన్నాం. మళ్ళీ పూర్తి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది సార్, ముందు చెప్పాలి. ఇదే రోజు శంకుస్థాపన కరెక్ట్ 365 days లో 365 రోజు ప్రతిష్ఠ. మనం కాదు, అమ్మవారు తెలుసుకోండి, శివయ్య తెలుస్తున్నాడు. అందుకనే శివుడాజ్ఞ లేనిదే శివమైన కదలదు. అక్కడే వాళ్ళందరి సంకల్పంలో ఆ సమయానికి రావడం, ఆ సమయంలో వారి అమృత హస్తాలతో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. అందరం గట్టిగా ఓం నమ శివాయ చెప్పి అమ్మల కన్నయ్యమ్మ, ఆ జగనమ్మ యొక్క అంశతో ఉన్న అమ్మ ఆత్మార్పణ చేసుకుని కూడా మళ్ళీ దర్శనమిస్తూ మనల్ని రక్షిస్తున్న తల్లి ఆ వాసవాంబ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యంత్ర ప్రతిష్ఠ జరుగుతోంది. అందరూ ఎవరి స్థానంలో వాళ్ళు అక్కడే ఉండి అమ్మవారి యంత్ర ప్రతిష్టాపనని మనం అందరం జరిపించాం. సామి సామి అటు జరగండి. స్వామి ఒక కాలు బయటికి ఒక కాలు వెనక్కి రా. మొబైల్ తీయండి. స్వామి మైక్ ఉందా ఇక్కడ? జై వాసవి, జై జై వాసవి. ఇంత గట్టిగా
మొబైల్ అంటే వెనక నుంచి తీసుకోవచ్చు వీడియో వస్తుంది లైవ్ ఉంది. ఇది కృష్ణుడు అటు మధు తేనె లాంటి మనస్తత్వం ఉన్నవారు. శ్రీనివాసుడు లక్ష్మీదేవి ఉంది, శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. అందుకనే ఇద్దరు కలిసి వచ్చారు. పూజ్య స్వామీజీ వారు మన బాలసుబ్రహ్మణ్యం గారు శిల్పి, మొత్తం రాతితో కట్టినటువంటి శిల్పి వారు. అదే విధంగా ఈ కాలనీ ముఖ్యంగా మహిళా తల్లులకి ముఖ్యంగా మేము వందనం చెప్పాలి. మీరే గొప్పమ్మ, మీరు ఎక్కడ డామినేషన్ అనుకోవద్దు. మనం ప్రతిష్ట చేస్తుంది కూడా మహిళలే. స్త్రీ అమ్మవారిని ఆరాధించే స్థానంలో ఉన్నాం. అందుకని ఎంత గురుస్థానంలో ఉన్నాం. ఆ గురువు గారిని అడిగినా చెప్తారు, ఉపాసన అంటే దేవి ఉపాసనకి వెళ్ళిపోతాం. అంటే స్త్రీని గౌరవించమని మన వేదం చెప్తోంది. అందుకని మన కాలనీ మహిళలందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలుపుతూ కరతాళ ధ్వనులతో, ఎందుకంటే వారిని కూడా మనం గౌరవిస్తూ ముందుకెళ్తే మన దేశం ఎక్కువ నెంబర్ 1 ఉంటుంది. పవిత్రంగా చూస్తూ గౌరవిద్దాం. ఇక యంత్రస్థాపనలో చివరిది అమ్మవారి దేవతా విగ్రహాలందరి ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. ఇక ముందు ఎప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి ముట్టుకోవాలని ప్రయత్నిస్తాము. ఏ దేవత ధ్వజస్తంభంలో ఉంటుంది. మనం ఇక్కడ ముందుకే చాలా అమ్మవారి ప్రాణాలు. ఎక్కడికైనా తిరుపతి వెళ్ళండి, ధ్వజస్తంభం ముట్టుకొనిస్తారు. వెంకటేశ్వర స్వామి కాదు, స్విచ్ ముట్టుకోవచ్చు, ట్రాన్స్ఫార్మర్ ముట్టుకొని కరెంట్ ఎలా ఉందని చూడొచ్చు. అలాగే శబరిమల వెళ్ళండి, అయ్యప్పను ముట్టుకోవద్దు, ధ్వజస్తంభానికి ఇరుముడు తగిలిస్తాం. మన బాలాజీ నగర్ లో వాసవి బస్తీలో ఉన్న అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ పాదాలు పట్టుకొని దండం పెట్టాలనిపించింది. ధ్వజస్తంభం దగ్గర మొక్కలు వెళ్ళండి. అమ్మకి ఏమన్నా చెప్పాలి, ఇక్కడ చెప్పండి, అక్కడ చూడండి, కళ్ళు ముయ్యొద్దు. కళ్ళారా చూస్తే కళ్ళ నుంచి పలకరికి వస్తుంది, అక్కడ మీకు సిగ్నల్ ఇస్తుంది అమ్మవారు. అలాగే అమ్మ దర్శనం చేసుకోండి. మాఘ మాసంలో చాలా ఉత్తరాయణంలో విశేషమైన రోజున జరుగుతుంది. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానముడు ఏన సహస్రధారేణ పామాన్యస్మనందువ రాజావత్యం పవిత్రం వెనక్కి జరగండి సార్ కొంచెం. అన్న మీరు సహస్రం
पुष्पावती प्रसूवती प्रणीरफलावता अश्वायुधीश्वरी वीरदपार इष्टवः ओषधयः संवदन्ते सोमेन सह राज्ञाः यस्मै करोति ब्राह्मणस्तगुं राजन् पारयामसि या ओषधीभ्यो राज्ञे पृथिवी मनो ॐ या जाता ओषधयो देवेभ्यः श्रीगुंभरा वन्दामि बभ्रूणा भगं शतं धामानि सप्तजा शतं वामधामानि सहस्रं सवोरुहः वदाशतकल्पो योऽयममं मे अवदन्कृता पुष्पावती प्रसूवती प्रणीरफलावता अश्वायुधीश्वरीर्वीरदपारैस्नवः ॐ अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु ॐ ओषधयः संवदन्ते सोमेन सह राज्ञाः यस्मै करोति ब्राह्मणस्तगुं राजन् पारयामसि ओषधीन् प्रतिष्ठाप्य या परिनीर्या फला पुष्पायाश्च विश्विनीः प्रसोदास्तानो वञ्चन्द्रगुंहसः ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् सिद्धेश धीमहि तन्नो वाणी प्रचोदयात् शुक्रवासाय धीमहि तन्नो ध्वजः प्रचोदयात् ऊर्ध्वराजाय शुक्रवासाय धीमहि तन्नो प्रचोदयात् रुद्राय प्रचेदसे हिरण्यमाय दम्यसे ओचेव चन्द्रमं हृदे सर्वोक्तेश रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु ॐ हिरण्यगर्भगर्भस्थं विभावसोः अनन्तपुण्यफलदं पदशान्तिं పరమ పవిత్రమైన ధ్వజ యంత్రం మీ అందరికీ దర్శనమిస్తోంది. ధ్వజస్తంభము జీవ ధ్వజస్తంభము అంటారు. జీవం మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. జీవ ధ్వజస్తంభం అమ్మవారి యొక్క ధ్వజస్తంభ యంత్రము. యంత్రంలోనే ఉంటుంది. యంత్రము అంటే ప్రాణం, విగ్రహం అంటే శరీరం. శరీరం అంతా విగ్రహము, లోపల ప్రాణం లేదనుకోండి, దీనికి విలువ ఉంటుందా? ఉంటుందా? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు తింటుంటే 4 రోజుల తర్వాత తీసుకెళ్ళి ఉపయోగపడేది. ప్రాణం ఉందనుకోండి, పడుకొని ఉన్నా సరే, బొమ్మలో ఉన్నా సరే ఉంచుకుంటారు. అంటే యంత్రం అనేది కనబడని ప్రాణం, అందుకే లోపల ఉంటుంది. విగ్రహం మనకు కనబడే శరీరం, రెండూ ఉండాలి. ఆ విగ్రహాన్ని తయారు చేసిన వారు ఇక్కడే ఉన్నారు, యంత్రానికి ప్రాణం పోసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మా ఇద్దరిని కలిపి ఈ యొక్క వ్యవస్థ అంతా చేయడానికి కారణమైన వాళ్ళందరూ చుట్టూరా ఉన్నారు. మీరందరూ పెట్టినట్టేనండి. మనందరికీ ప్రథమ పౌరులు అక్కడ ఉన్నారు, మనందరికీ ఇష్టమైన వారు ఇక్కడ ఉన్నారు, మనందరికీ ముఖ్యమైన వాళ్ళందరూ ఉన్నారు. అందరికంటే ముఖ్యమైన ఆవిడ వాసవాంబ అక్కడ ఉంది. అందరూ నమస్కారం చేసుకోండి. మా అబ్బాయి వరకు కనిపించలేదా? నమస్కారం చేసుకోండి. కనపడిందా అమ్మా? ఓకేనా? ఇక ఆనందంతో గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. మంగళవాయిద్యం. పూజ్య స్వామీజీ వారికి తెలుసు. అక్కడ నుంచి కుంభమేళ, గంగా యమున సరస్వతి నీళ్లు, మరియు ఈ వారం 10 రోజుల్లోనే అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు స్వామీజీ వారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వామీజీలందరికీ వారి అధ్యక్షులు ఉన్న స్వామీజీలందరూ ఎన్నుకున్నారు. అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులుగా
అలాగే కుంభమేళా నుంచి చక్కగా వాళ్ళ ఆశ్రమానికి కూడా వెళ్ళకుండా ఆ పుణ్యవంతమైన బాలాజీ నగరికి రావడం ఇక్కడికి రావడం కుంభమేళా నీళ్ళు కూడా యంత్రం మీద సంప్రోక్షణ చేస్తున్నాం. అందరూ నమస్కారం చేసుకోండి. अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु या प्रणीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मञ्चन्वगुं असः अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु యంత్ర ప్రతిష్ట సమయం అంటే సమయమే. మీరు చాలా సహకరించారు. ఇంకొంచెం సహకరిస్తే జననం పూర్తయి బాబా పాపన చెప్తాం. అర్థమైంది. ప్రాణ ప్రతిష్ట దగ్గరికి చేరుకున్నాం. మాకు ఇప్పుడు సూది కొన మీద నిలబడినట్టు ఉంటుంది. చాలా కష్టం. మీరందరూ ఎంత సహకరిస్తే అంత బాగా జరుగుతుంది. మరి ఇవన్నీ ఉంటాయి చూడకూడదు. అందరూ ఆ ప్రయత్నం చేయండి. మీరు తెచ్చిన పైసలు కానీ ముత్యం పగడం కానీ వెండి బంగారం కానీ అన్ని ఋత్వికుల ఇందులో అప్పచెప్తే 5 భాగాలుగా చేసి 5 చోట్ల నిక్షిప్తం చేయించి అప్పుడు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అందరం ఉన్నామనుకోండి, నలుగురిలో పాము చావదు, కర్ర పెరగదు. గురువు గారు ప్రస్తుతం అటుందని ఒకడు ఇటుందని ఒకడు, మరి లక్షలు ఇచ్చి నన్ను శిల్పిని పిలిచింది ఎందుకండి? మాకు ఇచ్చారు, మేము చూసి చెప్తాం. ఎందుకంటే అది తప్పుపోయింది అనుకోండి, మిమ్మల్ని ఎవరేమన్నారు, ఏ శిల్ప యాప్ పెట్టింది, ఏ పంతులు గారు యాప్ పెట్టిందని మా ఇద్దరి పేర్లు లేవు. మీరు మమ్మల్ని నిశ్చయించారు, మేము మీకు ఆ వర్కులు చేసి పెడతాం. నలుగురం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అంటుంది అనుకోండి, అత్తమ్మ ఉప్పు వేసిందో లేదో కోడలమ్మ వేసింది అనుకో, కోడలమ్మ వేసిందో లేదో అత్తమ్మ ఇద్దరిద్దరు వంట చేస్తుంది పెంటాయి. మనం కూడా నలుగురం ఉన్నాం అనుకోండి, కర్ర పెరగదు, పాము చావదు. గురువు గారు అటు వంగింది, ఇటు వంగింది, నలుగురిట్లో అది ఎటు పోదు. ఆ దిశ ప్రకారంగా ఎన్ని డిగ్రీలో ఉండాలి, ఈశాన్యం ఎంత యాదాద్రే కాదు, అమెరికాలో కట్టే గుడి కూడా సిద్ధం చేశారు. అందరం మా మాన్యశ్రీ మాజీ మంత్రివర్యులు మన శ్రీనివాస్ గౌడ్ గారికి స్థలం కూడా ఆ శ్రీనివాసుడు మనకి ఎంతో సహకారం చేత, అలాగే మాధవరం కృష్ణారావు గారికి వారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు. వాసవి మాత అనుగ్రహం కలుగుగాక. మా అందరూ కొంచెం దూరంగా వెళ్ళాలి. గర్భాలయంలో ఎక్కడా ఉండద్దు. శిల్పి యొక్క మనుషులు, తర్వాత స్వామీజీ, ఋత్విక్కులు, గురువు గారు, నేను తప్ప ఎవరూ ఉండద్దండి. చూడద్దు కూడా, మంచిది. वासवी कन्यका परमेश्वरी ओंकार रूपिणी श्री सांभवी। वासवी कन्यका परमेश्वरी ओंकार रूपिणी श्री सांभवी। वासवी कन्यका परमेश्वरी ओंकार रूपिणी श्री सांभवी। वासवी कन्यका परमेश्वरी ओंकार
ओङ्काररूपिणी श्रीसाम्भवी వారణాసిలో వెలసిన విశ్వేశ్వరి విశాలాక్షి వినుమమ్మ మా వినతి ముగ్గురమ్మల రూపం నీదేనమ్మ వైశ్యకోటిని రక్షించు శ్రీ వసుధ నీవే వాసవి కన్యకా పరమేశ్వరి ओङ्काररूपिणी श्रीसाम्भवी वासवी कन्यका परमेश्वरी